హాయ్ అండి. చింతపండు పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ టిప్ అయితే ఫాలో అయిపోండి. 100% వర్కవుతుంది. ఇలా చింతపండులో సాల్ట్ వేసుకొని దానిపైన మళ్ళీ చింతపండు పెట్టుకొని ఎండుమిర్చి సీడ్స్ వేసుకున్నామనుకోండి, వీటికి ఘాటుకి కానీ, స్మెల్‌కి కానీ పురుగు రాకుండా ఉంటుందండి. అలానే మనం సాల్ట్ వేసాం కాబట్టి కలర్ మారకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. సో, తప్పకుండా ట్రై చేయండి. ఈ టిప్ అయితే చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటుంది. నెక్స్ట్ టిప్‌ని తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియోస్ చూసి మీకు నచ్చి కంటెంట్ ఉంది అనుకుంటేనే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా సెకండ్ టిప్‌ని అయితే తెలుసుకుందాం. గ్యాస్ బండ మనం అయిపోయినప్పుడు ఇంకొక బండ అయితే మార్చుకుంటూ ఉంటాం కదండీ! గ్యాస్ బండ మనం ఇలాగా కలెక్షన్ ఇచ్చేటప్పుడు అది తీయాలంటే చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదండీ! ఇలా దువ్వెనతో ఈజీగా సింపుల్‌గా తీసేయొచ్చు. ఇంకా థర్డ్ టిప్‌ని అయితే తెలుసుకుందాం. రైస్ వండుకునేటప్పుడు ఒక్కొక్కసారి అనుకోకుండా అడుగంటిపోయి మాడిపోతూ ఉంటుంది కదండీ! అలా మాడు వాసన లేకుండా ఉండాలంటే ఆనియన్స్‌ని ఇలాగా శుభ్రంగా వాటర్‌లో క్లీన్ చేసేసుకొని అక్కడొకటి, అక్కడొకటి పెట్టుకున్నామనుకోండి మాడు వాసన లేకుండా మంచి స్మెల్ వస్తుంది. సో, తప్పకుండా ట్రై